30 మంది వేటగాళ్లు విద్యుత్ ఉచ్చులతో పులిని బలి తీసుకున్నారు. అటవీ అధికారుల కళ్ల ముందే తిరుగుతూ వేటతో తమకు సంబంధం లేదన్నారు. కానీ వేటగాళ్ల గోళ్లు వాళ్ళను పట్టించాయి. గోళ్ల ఆధారాలతో నిందితులను అటవీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అధికారుల పనితీరుకి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వేటగాళ్లు నిత్యం షికారుకు వెళ్తున్నారు. అటవీ జంతువులను వేటాడుతున్నారు. ప్రతిరోజులాగే పెంచికల్పేట మండలం ఎల్లూరు అటవీ ప్రాంతానికి 5గురు వేటగాళ్లు వేటకు వెళ్లారు. దుప్పులు, జింకలు, నీలుగాయిలను వేటాడడానికి విద్యుత్ ఉచ్చులు బిగించారు. కానీ ఆ ఉచ్చులకు ఈ నెల 15వ తేదీన ఓ పులి బలైంది. విద్యుత్ తీగలు తాకి పులి చనిపోవడంతో చర్మం, దంతాలు, దవడలు, గోళ్లు అమ్ముకోవాలని వేటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఉచ్చులకు బలైన ప్రాంతానికి 30 మంది వేటగాళ్లు కత్తులు, ఆయుధాలతో అక్కడికి చేరుకున్నారు. పులి చర్మాన్ని ఒలిచి పులి గోళ్లను పీక్కున్నారు. దంతాలు, దవడలు, మీసాలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు వేటగాళ్లు. పులి మృతదేహం కనిపించడంతో అటవీ అధికారులు విచారణ చేపట్టారు. పులి ఉచ్చులకు బలైన ప్రాంతంలో వేటగాళ్లకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. అటవీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. సెల్ ఫోన్ల ఆధారంగా విచారణ చేపట్టారు. పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. దహేగా మండలం చిన్నరాస్పల్లిలో పులి చర్మాన్ని, దవడలు, గోళ్లు శేఖర్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిపై అనుమానంతో విచారించారు. అనుమానితుల గోళ్ల శాంపిల్స్ సేకరించారు. ఈ పులికి మనకి లాస్ట్ ఇమేజ్ 13th రోజుకి వచ్చింది. 13th రోజుకి మనకి బెజ్జు రేంజ్ వైపు. సో గీర్ ఫారెస్ట్ లో గుజరాత్ లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిబిఐ నేల్స్ లో వెన్ యూ టీ స్కిన్ మీ నేల్స్ తో యూ విల్ గెట్ ద స్కిన్ శాంపుల్స్. దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఎవిడెన్స్. ఇప్పుడు మన జిల్లా కారిడార్ ఉంది కాబట్టి మనకి రెగ్యులర్ ట్రాన్సియెంట్ మూమెంట్స్ ఉన్నాయి. సో అది మనకి జిల్లాకి ఎంత పులి ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, సో ఓన్లీ మార్క్స్ ట్రాన్సియెంట్ ఒక రోజుకి దొరికింది. దాని తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ దొరుకుతుంది. సో దిస్ అవర్ ఏరియా ఇస్ అ వెరీ టిపికల్ ఏరియా విచ్ ఇస్ అ కారిడార్. అక్కడ చాలా ట్రాన్సియెంట్ మూమెంట్స్ కూడా ఉంది టైగర్ ది. విచారణ అనంతరం అనుమానితుల శాంపిల్స్ ను నాగపూర్లోని ల్యాబ్ కు పంపించారు. నాగపూర్ ల్యాబ్ పరీక్షలలో అసలు విషయం బయటపడింది. పులి వేటాడిన తర్వాత 30 మంది చర్మాన్ని, గోళ్లను, దవడలను తీశారు. ఆ భాగాలు తీస్తున్నప్పుడు పులి రక్తం 30 మంది వేటగాళ్ల గోళ్లలోకి చేరింది. అదే విషయం ల్యాబ్ లో నిర్వహించిన DNA పరీక్షలో తేలింది. సంబంధం ఉన్న 30 మందిని అటవీ అధికారులు అరెస్టు చేశారు. ఆసిఫాబాద్ కోర్టులో నిందితులను హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు. గోళ్ల ఆధారాలతో వేటగాళ్లను పట్టుకోవడంతో ఉన్నత అధికారులు అభినందించారు. ప్రైమరీ ఫేసి చూస్తే మా వాళ్ళు ఎగ్జాక్ట్ గా పని చేసి ఐడెంటిఫై చేశారు. సో ప్రైమరీ ఫేసి ఏమి ఎక్కడ నెగ్లిజెన్స్ ఉన్నలాగా కనపడలేదు. ప్రీవియస్ కేసులో నెగ్లిజెన్స్ క్లియర్ గా వచ్చింది, ఇక్కడ క్లియర్ గా లేదు. అనదర్ వన్ థింగ్, ఒకరు డెలిబరేట్ గా చంపేయాలి పోతే వాళ్ళు ఒక్కరే చూడడానికి నాట్ పాసిబుల్. బికాస్ పెరిఫెరీ ఆఫ్ ఫారెస్ట్ ఇట్ సెల్ఫ్ మోర్ దాన్ 1000 కిలోమీటర్స్ ఉంది. పెరిఫెరీని చూస్తే 1000 కిలోమీటర్కి సెక్యూరిటీ పెట్టడానికి ఇబ్బంది. కానీ వీళ్ళు ఐడెంటిఫై చేశారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అటవీ శాఖ అధికారులు. వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడంతో జంతువులతో పాటు మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉండడంతో అలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు.